నెల్లూరు జిల్లా కోటమండలం విద్యానగర్లోని చెందోడు పంచాయతీ ఒడ్డుపాలెంలో నీరుపోయే ఓటు చెరువు సప్లై కాలువను ఆక్రమించి లేఅవుట్ నిర్మాణం చేసి ఇళ్లను కడుతున్నారని, పంచాయతీలోని డ్రైనేజీ నీళ్లు బ్లాక్ చేయడం ద్వారా బావులు, పంచాయతీ కుళాయిలు, తాగునీరు కలుషితమైపోయి గ్రామస్తులకు జ్వరాలు, విరోచనాలు ప్రబలవుతున్నాయని గ్రామస్తులు వాపోయారు. మండల ఎంపీడీఓకి, పంచాయతీ సెక్రటరీకి, ఆర్డబ్ల్యూఎస్ఏఈకి తెలియపరిచామని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నెల్లూరు జిల్లా కోటమండలం విద్యానగర్లోని చెందోడు పంచాయతీ ఒడ్డుపాలెంలో నీరుపోయే ఓటు చెరువు సప్లై కాలువను ఆక్రమించి లేఅవుట్ నిర్మాణం చేసి ఇళ్లను కడుతున్నారని, పంచాయతీలోని డ్రైనేజీ నీళ్లు బ్లాక్ చేయడం ద్వారా బావులు, పంచాయతీ కుళాయిలు, తాగునీరు కలుషితమైపోయి గ్రామస్తులకు జ్వరాలు, విరోచనాలు ప్రబలవుతున్నాయని గ్రామస్తులు వాపోయారు. మండల ఎంపీడీఓకి, పంచాయతీ సెక్రటరీకి, ఆర్డబ్ల్యూఎస్ఏఈకి తెలియపరిచామని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఓటు చెరువు నీళ్లు కైలేకపోయేదాన్ని 14 ఎకరాలు పారుదల. ఇది 14 ఎకరాల పారుదల బ్రిటిష్ టైం మొదలుకొని ఈ కాలాన్ని పోతా ఉన్నాయి. ఇటీవల ఏంటంటే లేఅవుట్ వేసి, అక్రమ లేఅవుట్ వేసి, ఏడేందంటే లేఅవుట్ వేసినా కానీ మాకు రోడ్డును డ్రైన్ వదిలేస్తున్నారు. ఖిల్జీ ఎంఆర్ఓ గారు, కాదరభాష ఆర్ఐ గారు ఈ లేఅవుట్ వేసేటప్పుడు రైతులు, ఈడంతా చిన్నకారు రైతులు అంతా ఎస్సీ ఎస్టీ వాళ్ళ భూములు ఉన్నాయి. తలా 6 ఎకరా ల్యాండ్ సీలింగ్ ఇచ్చినట్టువి. నేను ఆ చెరువు ఆయకట్టు ప్రెసిడెంట్ని, చిన్న ఆయకట్టు అది. దానికి ఏంటంటే మేమే సొంతంగా, దానికి గ్రాంట్ రాదు, మేమే సొంతంగా కాలువలు ఓడుకొని కైలికి నీళ్లు పెట్టుకుంటా ఇది చేస్తూ ఉన్నాము. ఊర్లో నీళ్లు కూడా, డ్రైన్ నీళ్లు కూడా ఏంటంటే వాన్ నీళ్లు మొత్తం ఏంటంటే ఈ కాలువనే పోతాయి మాగానికి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇల్లు కడతా కాలువలు బూడ్చేసేసి నీళ్లు పోనీయకుండా, దీని ప్లాన్లో కూడా కాలువ ఉంది, చాక్లెట్లో కూడా చూపిస్తుంది. కానీ ఏడేందంటే కొంతమంది ఏంటంటే ఇల్లు కట్టాయినా తూములు బూడ్చేసేది, ఊళ్ళో నీళ్ళు రానియకుండా ఇదంటే ఊర్లో గ్రామస్తులకు అందా ఏంటంటే బాయిల్లోకి, బోరుల్లోకి నీళ్లు దిగిపోయి డ్రైనేజ్ నీళ్లు స్మెల్ వచ్చేసి జ్వరాలు వస్తా, పిల్లకాయలకి బాగా బేదులు అవుతా ఇవ్వటం ఉన్నాయి. ఇప్పుడు అధికారులకు కూడా చెప్పాము, పీడబ్ల్యూ వాళ్ళు కూడా నిన్న వచ్చి చూసేసిపోయారు. పంచాయతీ సెక్రటరీకి చెప్పాము, విఆర్ఓకి చెప్పాము, ఎండిఓ గారికి కూడా చెప్పాము. అందరికీ చెప్పి ఇప్పుడు ఏంటంటే ఊళ్ళో వాళ్ళు ఇదితో కాలువ ఏంటంటే మేము మామూలుగా ఎట్లుండి కాలువ అట్నే తీసాము. ఆయన ఏంటంటే ఇల్లు ఏంటంటే రోడ్లోకి ఆక్రమించి కట్టేసేవాడు. ఉన్నత అధికారులు చూసి ఇచ్చేయండి. ఎంఆర్ఓ గారు ఆ రోజు ఖిల్జీ గారు ఏంటంటే మాట్లాడితే, మేము రోడ్డును పక్కన ఆ సైడ్ ఈ సైడు డ్రైను కైలేకపోయేదానికి నీళ్లు దేనికి ఆక్షేపణ చేయమని చెప్పాడు విజయశేఖర్ రెడ్డి, ఈ ప్లాట్లు వేసిన ఆయన. ఈరోజు ఏంటంటే ఈయన ఇల్లు కడతా నీళ్లు పోనీయకుండా ఆక్రమించేసేది. ఊర్లో ఏంటంటే మొత్తం డ్రైన్ నీళ్ళు అంతా బ్లాక్ చేసేసాడు కట్లేసి. అవి ఊళ్ళో వాళ్ళందరూ వచ్చేందంటే ఇదేనంటే ఆయకట్టు కాబట్టి కాలువ ఉంది కదా, మీరు దేనికి గమ్ముకున్నారని అంటే కాలువ ఏంటంటే తీపిస్తా ఉన్నాము. ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడి స్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.